హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో కారం బూందీని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా నేను 2 కప్పుల దాకా శనగపిండిని తీసుకున్నాను. అలాగే 1 కప్పు బియ్యం పిండి వేసేసుకొని దీంట్లో మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ పిండినైతే కలుపుకోవాలండి. ఈ విధంగా మనం పిండిని మొత్తాన్ని మనకెంతైతే వాటర్ పడుతుందో చూసుకుంటూ మరి నీళ్లుగా గాకుండా, మరి చిక్కగా గాకుండా ఈ విధంగా రావాలంటే పిండి మనం ఈ విధంగా కలిపితేనే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి. అలాగే చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని అదే అండి వంట సోడాని వేసుకొని ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా ఒక గంటె తీసుకోవాలండి. చిల్లులు గంటె. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ పైన వేరొక గంటె తీసుకొని ఇలా రౌండ్‌గా చేసామంటే కింద చూడండి ఆయిల్‌లో మనకి బూందీ అనేది బాగా రౌండ్‌గా బాగా చిన్న చిన్న బాల్స్ లాగా పడిపోతుంది గదా! ఈ విధంగా చేసుకోండి. అప్పుడే మనకి ఈ కారం బూందీ అనేది రౌండ్ షేపు బాగా రౌండ్‌గా వచ్చి గుల్లగా, పూసగా చాలా టేస్ట్‌గా వస్తుందండి. క్రిస్పీగా కూడా వస్తుంది. ఈ విధంగా వేసేసాక ఒకసారి మళ్ళీ వెనక సైడ్‌కి తిప్పి ఒకసారి బాగా కాల్చేసామంటే బూందీ మనకి గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా కాల్చేయాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే అండి, ఈ వీడియో గాని చూసి చేశారంటే చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తుంది. మిగతా పిండినంతా కూడా మనం ఇలా బూందీలాగా చేసేసుకొని ఒక పెద్ద గిన్నెలోకైతే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో మనం 1 కప్పు పల్లీలను తీసుకొని బాగా వేపేసుకొని వేపి పెట్టుకున్న బూందీలోకి వేసేయాలి. అలాగే 1 కప్పు దాకా జీడిపప్పును కూడా తీసుకొని వేసుకోండి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఒక 2 వెల్లుల్లిపాయ తీసుకొని బాగా చిదిమేసి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని దీన్ని మనం ఒక వెడల్పాటి ప్లేట్ ఉంటుంది కదా! మనకి కన్వీనియంట్‌గా ఉండేటట్టుగా ప్లేట్‌లో అయితే వేసుకోండి. ఎందుకంటే ఈ ఉప్పు, కారం ఇవన్నీ బాగా కలపాలి గదా మనం. ఈ స్పేస్ ఎక్కువుండే దాంట్లో గాని వేసుకున్నామంటే మనం ఈజీగా కలపొచ్చు. అలాగే బాగా కూడా ఈ బూందీకి పట్టుకుంటదండి ఉప్పు, కారం అనేది. అప్పుడే మనకి చాలా టేస్ట్ వస్తుంది ఈ బూందీ. 24 వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు బాగా కలిపేయండి. ఈ మనకి తింటూ ఉంటే ఈ వెల్లుల్లిపాయి వేపుతాం కదండీ! ఆ ఫ్లేవర్ అనేది చాలా తగులుతుంది. ఈ విధంగా కలిపేసామంటే కారం బూందీ అనేది మనకి ఈజీగా రెడీ అయిపోయిందండి. వీడియో చూసి మీరు గూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్‌లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.